ఒక ఉమ్మడి కుటుంబం వేరే వేరే కుటుంబాలకు విడిపోవడం మనం చూస్తాం, కానీ రెండు కుటుంబాలు ఉమ్మడిగా మారడం అనేది ఈ రోజు జనసేన టీడీపీ పొత్తుతో ఒక ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. ఈ ఉమ్మడి కుటుంబం సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని అదే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ ఉమ్మడి రెండు పార్టీల యొక్క ప్రభుత్వం ఏర్పడే వరకు మనం తీవ్రంగా ఐకమత్యంతో కృషి చేయాలి. అలాగే ఉదయం చూశాను, వైసీపీ మీటింగ్ ఏదో అయ్యింది, మాది గడ్లుప్పి. అయితే రామ మందిరం దగ్గర ఒక మైక్ ఉంటే బహిరంగంగానే డ్వాక్రా మహిళలని బెదిరించి భయపెట్టి మరి బలవంతంగా మీటింగ్ తీసుకెళ్లారు. ఎవరండి ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరండి 100 సార్లు పుట్టారు మనకంటే? ఒక సామాన్యుడికి ఒక రైట్ ఉంటుంది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ప్రతి దాని మీద ఒక హక్కు ఉంటుంది. వస్తే వస్తాను, రాకపోతే రాను, నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే లేదని చెప్పుకునే రైట్ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకి ఇచ్చింది. నువ్వు మీటింగ్ రాకపోతే నీకు రుణమాఫీ జరగదు, పెన్షన్ కట్ చేస్తాను, భరోసా ఏమో ఇది చెయ్యము అని చెప్పి బెదిరించడానికి ఎవరండి వీళ్ళు? ఇంత కష్టపడి జనాలను పోగేసుకొని తీసుకెళ్తున్నారు అంటే భయం పుట్టుకుంది ఆల్రెడీ. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఎలాగైనా గట్టి దిగిపోద్ది. కాబట్టి ప్రతి గ్రామంలో జనసేన ఉంది, టీడీపీ ఉంది. కాకపోతే మీది 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ కాబట్టి, మాది యువరత్నం కాబట్టి మీరు మమ్మల్ని కలుపుకొని మాకు తప్పులున్నా సరే సర్దిద్దుకొని ముందుకెళ్తేనే మనం అనుకున్న అంతిమ లక్ష్యం సాధించాలో. అలాగే ఇంత పెద్ద అనుభవం ఉన్నటువంటి నాయకుల మధ్య కూర్చొని నిలబడి మాట్లాడగల అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సమయం లేదు కాబట్టి ఇంతలో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.